ఆసియాలో కీలకమైన పొరుగు దేశాలైన కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు ఘర్షణలు మరోసారి తీవ్రమయ్యాయి. గతంలో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తాజాగా జరిగిన ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా 4 గాయపడ్డారు. థాయిలాండ్ సైన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ తాజా ఘర్షణల నేపథ్యంలో థాయిలాండ్ కంబోడియా సరిహద్దు వెంబడి వైమానిక దాడులను కూడా ప్రారంభించింది. దశాబ్దాలుగా ప్రాచీన ఆలయాలు, వాటి చుట్టూ ఉన్న భూముల యాజమాన్యంపై ఉన్న వివాదాలే ఈ సరిహద్దు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితి ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను మరింతగా పెంచుతోంది. థాయిలాండ్ కాంబోడియా సరిహద్దు మరోసారి ఉద్రిక్తతలకు వేదికైంది. కొన్ని నెలల క్రితం థాయిలాండ్ కాంబోడియా మధ్య యుద్ధం జరగ్గా ఆ తర్వాత కాల్పుల విరమణతో శాంతి నెలకొంది. అయితే తాజాగా ఉబోన్ రాట్చా థానీ ప్రావిన్సు ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పులో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. థాయ్ దళాలపై కాంబోడియా దళాలు కాల్పులు జరిపి తర్వాత థాయ్ సైనికులు ఆయుధాలతో దాడి చేశారని థాయ్ ఆర్మీ ప్రతినిధి విన్థాయ్ సువారి తెలిపారు. ఈ ఘటన తర్వాత థాయిలాండ్ సైన్యం సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఉద్రిక్తతలు పెరగడంతో థాయిలాండ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాంబోడియా సరిహద్దు వెంబడి వైమానిక దాడులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వైమానిక దాడులు జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని, యుద్ధ విరమణ ఒప్పందం తీవ్రంగా ఉల్లంఘించినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. తమ దళాలపై ముందుగా కాంబోడియా దళాలే కాల్పులు జరిపాయని, దీంతో తాము ప్రతిస్పందించక తప్పలేదని విన్థాయ్ సువారి తెలిపారు. అయితే కాంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సోచటా మాత్రం పూర్తిగా దీనికి భిన్నంగా ప్రకటన విడుదల చేశారు. తమ దళాలపై ముందుగా దాడి చేసింది థాయిలాండేనని, దీంతో తాము ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయలేదని వాదిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రీహ్, విహార్, ఒడ్డార్, మించే సరిహద్దు ప్రావిన్సులలో ఈ దాడులు జరిగాయని కంబోడియా తెలిపింది. తాజా దాడులతో యుద్ధ విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో ఈ ప్రాంతంలో మరోసారి పూర్తిస్థాయి ఘర్షణలు తలెత్తేందుకు దారి తీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత జూలైలో ఇరు దేశాల మధ్య 5 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ ఘర్షణల్లో 43 మంది మృతి చెందారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. దీంతో ఈ విధ్వంసకర యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఈ దౌత్య ప్రయత్నాలు కారణంగానే ఈ దేశాల మధ్య యుద్ధవాత విరమణ ఒప్పందం కుదిరింది. అయితే తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘన కావడంతో అంతర్జాతీయ సమాజం మరోసారి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంబోడియా, థాయిలాండ్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలకు కారణం ప్రాచీన ఆలయాలు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రాచీన ఆలయాలు, వాటి చుట్టూ ఉన్న భూముల యాజమాన్యంపైనే ఈ వివాదాలు ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ముఖ్యంగా ప్రీహ్, విహార్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంపై యాజమాన్య హక్కుల విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎక్కువగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆలయాన్ని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కాంబోడియాకు కేటాయించినప్పటికీ దాని చుట్టూ ఉన్న సరిహద్దు భూభాగంపై థాయిలాండ్కు అభ్యంతరాలున్నాయి. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు మరోమారు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ ఘర్షణలు కేవలం ఇరు దేశాలకే పరిమితం కాకుండా పొరుగు దేశాల ఆర్థిక మరియు భద్రతా పరిస్థితులపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తాజా కాల్పుల నేపథ్యంలో థాయిలాండ్ వైమానిక దాడులు ప్రారంభించడం పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తోంది. భూతల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిగే వైమానిక దాడులను ఎదుర్కోవడం కాంబోడియాకు కష్టంగా మారే అవకాశంగా కనిపిస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం కేవలం సరిహద్దు భూభాగాలపైనే కాదు, చరిత్ర, జాతి, గౌరవం, ప్రాంతీయ రాజకీయాలు, అంతర్జాతీయ ప్రభావాలు ఇలా అన్నీ కలగలిపి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యం ఇరు పక్షాలు తమ సైనిక శక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇరు దేశాల ఆర్మీ కూడా ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. మొత్తంగా ఈ కాల్పుల ఘటన చిన్న ఘర్షణగా ముగుస్తుందా, లేక మళ్లీ గత జూలైలాగే పెద్ద యుద్ధానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి.